ప్లీజ్ రెస్పాన్స్ గైస్ క్లియర్. నిన్న ఇది చేసాం కదా, వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఎనీ వన్ రెస్పాండ్ గైస్. వరకు ఏం డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేశారా? ఫస్ట్ మీకు డేటా సెట్ మెయిన్ డేటా సెట్ పంపిస్తానండి. తర్వాత మళ్ళీ ఇంకో డేటా సెట్ సెండ్ చేశారు గ్రూప్లో. దాంట్లో చేయండి, ఓకేనా? దాంట్లో పర్మిషన్స్ యాక్సెస్ అవ్వు. అది మీకు ఓపెన్ చేసిన వర్క్ అవ్వదు. క్లియర్ గైస్. సెకండ్ డేటా సెట్ పంపించారు, జాబ్ అని చెప్పి ఉంటుంది, జాబ్ అని ఉంటుంది డేటా సెట్. ఆ జాబ్ డేటా సెట్ మీద వర్క్ చేయండి, ఓకేనా? వరకు ఎనీ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్ గైస్. నో డౌట్స్ కదా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఏం లేదు. డౌట్స్ ఉంటే జస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొని బేసిక్ ఏమేమి చేసాం అనేది చూపిస్తాకి అడుగుతున్నా, ఓకేనా? మళ్ళీ చూపిస్తానండి ఏమేమి చేశాను అన్నది. మనం మన ప్రాజెక్ట్ ఏంటండి అసలు? ఇలా రావాలి నాకు అవుట్పుట్ అనేది, కంప్లీట్గా అవుట్పుట్ అనేది నాకు ఇలా డిస్ప్లే అవ్వాలి, ఓకేనా? బేస్డ్ నాకు రిక్వైర్మెంట్స్ అంతా ఇలా డిస్ప్లే అవ్వాలి. కానీ జాబ్ టైటిల్ సెలెక్ట్ చేస్తే నాకు ఆ జాబ్ టైటిల్ సెలెక్ట్ బేస్ చేసుకుని నాకు ఇక్కడ గ్రాఫ్లో రిప్రజెంట్ అవ్వాలి బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పి, ఓకేనా? ఇక డేటా అనలిస్ట్లో సెలెక్ట్ చేశానంటే బేసిక్ సాలరీ 90,000 ఉంది. ఇక్కడ గ్రాఫ్లో చూడండి 90 హైలైట్ అవుతుంది. అలాగే నాకు ఇక్కడ కనిపించాలి మనం ఏం ఏం సెలెక్ట్ చేస్తున్నాం. నేను కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా, కంట్రీలో డేటా అనలిస్ట్ రోల్ ఎంత ఉంది హైలైట్ అవుతుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది హైలైట్ అవుతుంది. మన ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే మన జాబ్ ఫుల్ టైమా పార్ట్ టైమా, ఈ బేస్డ్ ఆన్ ఈ డేటా అనలిస్ట్ రోల్ సెలెక్ట్ చేసుకుని నాకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. పార్ట్ టైం అయితే పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఫుల్ టైం. మొత్తం అంతా నాకు దీన్ని బేస్ చేసుకుని ఈ రెండు అవుట్పుట్ కనిపిస్తాయండి. నేను డేటా అనలిస్ట్ సెలెక్ట్ చేస్తే డేటా అనలిస్ట్ రోల్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇక్కడ డార్క్ కలర్ అలా హైలైట్ అయిందో ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్న జాబ్స్ అని ఏమేమి కంట్రీస్లో ఉన్నాయని చెప్పి, ఏ కంట్రీ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటే యునైటెడ్ స్టేట్స్ హైలైట్ అవుతుంది, ఉందా లేదా అని చెప్పేసి, ఓకేనా? ఆ కలర్తో హైలైట్ అవుతుంది. లేకపోతే అన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని కంట్రీస్ హైలైట్ అవుతుంది నార్మల్గా అయితే. ఫుల్ టైం అయితే ఫుల్ టైం జాబ్స్ ఇక్కడ కనిపిస్తాయి, పార్ట్ టైం అయితే పార్ట్ టైం జాబ్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి జాబ్ కౌంట్. మన ప్రాజెక్ట్ ఇదండి, ఓకేనా? మొత్తం మన డేటా ఆల్రెడీ నేను డేటా సెట్ పంపించాను కాబట్టి ఆ డేటా సెట్ కంప్లీట్గా ఉంటుంది. డేటా బేస్ డేటా బేస్ చేసుకుని మీరు చేస్తారు. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఇక్కడ డౌట్స్ ఏం లేవు కదండి? వన్ సెకండ్ గైస్. జూమ్ క్లాస్ నా స్క్రీన్ షేర్ అయిందండి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్. ఇక క్లియర్ కదండి మీకు? మన జాబ్ 1 minute గైస్. మనకి ఇప్పుడు బేసిక్గా ఇక్కడ వర్క్ చేసాం. ఏం చేశాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కొద్దిగా బ్రాడ్ చేద్దామండి. హైట్ కూడా టచ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. టైమ్స్ అండ్ రామన్స్ యూస్ చేద్దాం. నెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, ఒక 20 పెడుతున్నాను, ఓకేనా? ఇప్పుడు నాకు ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్నామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డేటా సెట్ని తీసుకొని డేటా సెట్స్లో వర్క్ షీట్స్ క్రియేట్ చేశాను. సపరేట్గా మనం వర్క్ షీట్ క్రియేట్ చేసాం. వాలిడేషన్ వర్క్ షీట్ ఓపెన్ చేస్తాను. ఈ వర్క్ షీట్లో ఏం చేశానంటే యూనిక్ వాల్యూస్ తీసుకున్నాను టైటిల్లో. జాబ్ టైటిల్స్లో యూనిక్ అనే ఫంక్షన్ యూస్ చేసి కంప్లీట్ యూనిక్ తీసుకున్నాను ఇలా, ఓకేనా? ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాల్యూస్ వస్తాయి, షార్ట్ అవుతుంది. అలాగే దాంతోపాటు మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ వస్తాయి కదా, దాని కౌంట్ కూడా ఎన్ టైమ్స్ రిపీట్ అయింది జాబ్స్ అని చెప్పి కౌంట్ కూడా నేను కాల్ చేశాను, కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి దీన్ని మళ్ళీ షార్టెడ్ చేశాను. షార్ట్ చేసి నేను జస్ట్ అలైన్ చేసుకున్నాను అంతే. నెక్స్ట్ ఏం చేసామండి? ఇక్కడ షార్ట్ అయిపోయింది, దీన్ని చేస్తాం. ఇక్కడ ఇక్కడ నాకు డేటా కనిపించాలంటే ఏం యూస్ చేస్తాం? సెలెక్ట్ చేసుకుని డేటా వ్యాలిడేషన్ యూస్ చేస్తాను. ఎక్కడ ఉంటుంది ఆప్షన్? డేటాలో, సారీ, డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్తే ఆప్షన్, ఇక్కడ డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని బేస్ చేసుకుని నేను చేశాను.
ఓకేనా. ఈ నిన్నంతా ఈ క్లాస్లో డిస్కస్ చేస్తామండి, నేను క్లాస్లో ఇదంతా. నెక్స్ట్ మినిమం శాలరీ కావాలి బేస్డ్ ఆన్ నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తే దాని మినిమం శాలరీ అనేది కింద రావాలి. ఇది రావాలంటే మనం ఏం చేస్తామంటే ఇంకో మళ్ళీ వర్క్షీట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, మినిమం శాలరీ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఒకసారి ఇది సారీ, కంట్రోల్ జెడ్. లుక్ అప్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి మినిమం శాలరీ రావాలంటే నేను కండిషన్ ఏం అప్లై చేశానండి, ఇదిగోండి పైన కండిషన్ వస్తుంది. మినిమం ఇఫ్ కండిషన్ ఓపెన్ చేస్తాను, నాకు శాలరీ అనేది ఎప్పుడు జీరో అవ్వకూడదు. జీరో అవ్వకపోతే నాకు శాలరీ అనేది వస్తుంది కాబట్టి నాట్ ఈక్వల్ టు జీరో అని కాల్ చేస్తాను. నెక్స్ట్ మనం దేని మీద చేస్తున్నామని కంప్లీట్గా యావరేజ్ శాలరీ మీద చేస్తున్నాం కాబట్టి యావరేజ్ శాలరీ అనేది కాల్ చేశాను. ఇప్పుడు నాకు యావరేజ్ శాలరీ అనేది డిస్ప్లే అయినాయి. ఓకేనా. నెక్స్ట్ దీన్ని మళ్ళీ షార్ట్ ఆర్డర్లో చేంజ్ చేసుకున్నాను, షార్ట్ ఆర్డర్ ఫంక్షన్ యూస్ చేసి. నెక్స్ట్ చేంజ్ చేసుకున్నాం. ఓకే, నాకు వాల్యూ ఇక్కడ కింద కనబడాలి. అప్పుడు మనం ఏం యూస్ చేస్తాం, ఏ కాన్సెప్ట్ యూస్ చేసామండి, నాకు డేటా అనేది ఇక్కడ విజిబుల్ అవ్వాలి కదా అవుట్పుట్లో. ఇక్కడ నాకు కావాలి ఇన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ ఇవ్వాలి. మనం ఏ కాన్సెప్ట్ యూస్ చేసాం, ఎక్స్ లుక్అప్ యూస్ చేస్తాం. ఎక్స్ లుక్అప్ యూస్ చేస్తే నాకు వేరే డేటా సెట్లో డేటాను కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే మనం ఎక్స్ లుక్అప్ యూస్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఎక్స్ లుక్అప్ ఫార్ములా ఏం యూస్ చేశాను, ఎక్స్ లుక్అప్ ఏంటంటే చూడండి కింద సింటాక్స్ కనిపిస్తుంది. ఫస్ట్ లుక్అప్ వాల్యూ కావాలి. మీరు ఏం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే దాని లుక్అప్ వాల్యూ కావాలి. లుక్అప్ వాల్యూ ఎక్కడ ఉంది మనకి, అవుట్పుట్లో అది ఉంది. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. లుక్అప్ వాల్యూ ఏంటండి, నాకు ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని నాకు అవుట్పుట్ కింద రావాలి. దీన్ని ఈ సెల్ని ఏం చేశానండి, టైటిల్ కింద నేమ్ అనేది రీనేమ్ చేశాను అక్కడ. ఓకేనా, ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ రీనేమ్ చేశాను. రీనేమ్ ఏం చేశాను, టైటిల్ అని పెట్టాను. అప్పుడు ఇక్కడ టైటిల్ అని కాల్ చేశానండి. లుక్అప్ వాల్యూ కంప్లీట్గా ఇక్కడ యాక్సెస్ అవుతుంది. నాకు రేంజ్ అంటే ఇక్కడేమో లుక్అప్ రేంజ్ అని అడుగుతుంది, అరే అని అడుగుతుంది. లుక్అప్ రేంజ్, ఈ లుక్అప్ మొత్తం ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నారు, నాకు శాలరీ కదా రిటర్న్ చేయాలనుకుంటున్నాను, అందుకే రిటర్న్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు రిటర్న్ ఏమవుతుంది, ఇది అవుతుంది. దీన్ని దీన్ని ఒక నేమ్తో అసైన్ చేశాను. మళ్ళీ ఈ సెల్ని కూడా సెల్ నేమ్ అని చెప్పి ఏం అసైన్ చేశానండి, మీడియం శాలరీని అసైన్ చేశాను. అది ఇక్కడ ఇక్కడ కాల్ చేశాను. ఈక్వల్ టు మినిమం శాలరీని కాల్ చేస్తే ఇక్కడ కాల్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు నేను వేరే సెలెక్ట్ చేస్తాను, డేటా ఇంజనీర్ సెలెక్ట్ చేస్తాను. డేటా ఇంజనీర్ ఏమవుతుంది, టైటిల్లో స్టోర్ అవుతుంది. టైటిల్ అక్కడ కాల్ అవుతుంది. టైటిల్ కాల్ అయిపోయినాడు అది అది ఏం చేశాను, ఆ సెల్కి నేమ్ అసైన్ చేశాను. నేమ్ ఏమి అసైన్ చేశానండి, మినిమం శాలరీ. ఇక్కడ కాల్ చేస్తున్నాను, అది ఇక్కడ కాల్ అవుతుంది. ఓకేనా. మీరు ఇక్కడ ఏం అప్డేట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకేనా, క్లియరా. ఇది బేసిక్ అండి, జస్ట్ మన టైటిల్ గురించి చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, అవుట్పుట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి, కంట్రీస్ అలాగే టైప్. ఇప్పుడు దీన్ని కూడా మనం షార్ట్ ఆర్డర్లో చేంజ్ చేసుకుందాం. ఓకేనా, టైటిల్, కంట్రీ, టైప్ ఈ రెండు చేద్దాం ఈరోజు మనం. ఓకేనా. నెక్స్ట్ రేపొద్దున కన్వర్ట్ టాస్క్ పర్ఫామ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నాకు ఏంటండి, కంట్రీ అని కాల్ చేస్తాను. కంట్రీ కంట్రీ నేమ్ కూడా ఇప్పుడే చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే కంప్లీట్గా మళ్ళీ నెక్స్ట్ చేయడం ఎందుకు. ఇక్కడ నేను నాకు ఏ టైప్లో ఉండాలంటే టైమ్స్ అండ్ రోమన్స్లో ఉండాలి. ఓకేనా. దీనికి వచ్చేటప్పటికి ఒక 20 ఇద్దాం. ఓకేనా. క్యాపిటల్ ఇస్తానండి మొత్తం, స్మాల్ వద్దు. మిస్ ఓకేనా. దీన్ని టైమ్స్ అండ్ రోమన్స్లో ఇస్తాను. ఫోంట్ సైజ్ ఓకేనా, ఎంటర్. ఫోంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తానంటే 20 పెడతాను. ఓకేనా. ఒక బ్రాడ్ చేస్తాను. క్లియరా. ఇప్పుడు నాకు ఏంటండి అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాలి, డేటా డేటా వ్యాలిడేషన్ అంటే ఇక్కడ జరగాలి. వ్యాలిడేషన్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, షార్టెడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను మళ్ళీ ఓపెన్ చేస్తానండి. ఇక్కడ ఏమిస్తా, నేమ్ షీట్ ఓపెన్ చేస్తాను. దీన్ని రీనేమ్ చేస్తాను. రీనేమ్ ఏం చేద్దాం, కంట్రీ అని ఇస్తాను రీనేమ్. ఓకేనా. కంట్రీ చేస్తాం కాబట్టి కంట్రీ నేమ్ ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, కంట్రీ షార్టెడ్ అని కంట్రీ అని కాల్ చేస్తాను. సెల్ నేమ్. ఓకేనా, లేకపోతే కంట్రీ షార్టెడ్ అని ఇస్తాను. ఓకే, క్లియరా. ఇప్పుడు నాకు యూనిక్ వాల్యూస్ రావాలి. కంట్రీస్ అని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా జాబ్ బేస్డ్ అని.
అవునండి, ఒక్క నిమిషం. ఎవరికి సార్? మీకేనా? కనిపిస్తుందండి ఇప్పుడు? ఎవరికి కనిపించట్లేదండి? గూగుల్ మీట్ మీకే కనిపించట్లేదా? ఒకసారి అలాంటి ఇష్యూస్ ఉంటే చెప్పండి నాకు, ఒకసారి మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? క్లియర్ గైస్? ఇప్పుడు కనిపిస్తుంది కదండి? ఇప్పుడు నాకు కంట్రీ అనేది కొత్త వర్క్ షీట్ ఓపెన్ చేశాను. వర్క్ షీట్లో ఇప్పుడు నాకు ఏం అవ్వాలి? నాకు కంట్రీ అనేది యూనిక్ వాల్యూస్ కావాలి. నాకు మళ్ళీ జాబ్ వైజ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను? యూనిక్ వాల్యూ కాల్ చేస్తాను. యూనిక్ వాల్యూ కాల్ చేయాలంటే మనం ఏమి యూస్ చేస్తాం? యూనిక్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఓకే, యూనిక్ ఫంక్షన్ ఏరే అడుగుతుంది. ఓకేనా? జాబ్స్ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉన్నాయండి కంట్రీస్? ఒకసారి కాలం ఏముందో ఇక్కడ చెక్ చేయండి. జాబ్ కంట్రీ కాలం ఏముందో ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. మ్మ్. ఓకే, జాబ్ కంట్రీ అని ఉంది. ఓకే, జాబ్ కంట్రీ వ్యాలిడేషన్లోకి వెళ్తాను. ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తాను, లేకపోతే వ్యాలిడేషన్లో చేయండి. ఓకేనా? ఇది వదిలేసి ఇది ఇలాగా ఉంచండి. ఇక్కడ షార్ట్ అవుట్ చేసుకోండి కావాలండి. వ్యాలిడేషన్స్లో ఇక్కడ కంట్రీ అని ఇస్తాను. కంట్రీ అని ఇస్తానండి. కంట్రీని ఇప్పుడు షార్ట్ యూనిక్ కాల్ చేస్తాను. యూనిక్ నే జాబ్స్ జాబ్స్లో జాబ్స్లో ఎక్కడ ఉందండి? ఇక్కడ 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 జాబ్ కంట్రీ ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. యూనిక్ వాల్యూస్ అని డిస్ప్లే అవుతాయి. ఓకేనా? నేమ్స్ నెక్స్ట్ దీన్ని షార్ట్ ఆర్డర్లో చేంజ్ చేసుకుందాం. ఓకేనా? లెటర్ వైజ్ అన్నమాట. షార్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఫంక్షన్ ఏమి యూస్ చేస్తామంటే షార్ట్ ఫంక్షన్ యూస్ చేస్తాను. ఇక్కడ అరే ఏమడుగుతుంది? అరే అడుగుతుంది. ఇది కంప్లీట్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుందండి. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో లేదు నాకు అలా గుర్తులేదంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంకో కండిషన్ యూస్ చేయొచ్చండి. ఓపెన్ చేస్తాను. ఇది ఏంటండి? సెల్ H2 కదా. H2 యాష్ అని క్లిక్ చేయొచ్చు. మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. యాష్ అని క్లిక్ చేస్తే అండ్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతుంది? ఇండెక్స్. మీరు ఏంది ఇండెక్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఇదే కదా. అప్పుడు అలాంటి టైం అసెన్స్ చేయక్కర్లేదండి. మల్టిపుల్ ఉన్నప్పుడు మనం ఇండెక్స్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సింగిల్గా ఉంది కాబట్టి మనం ఏమి చేయాలో ఆటోమేటిక్గా షార్ట్ అయిపోతుంది. ఓకేనా? మల్టిపుల్ ఉన్నప్పుడు మీరు ఇండెక్స్ వాల్యూ కాల్ చేస్తారు. దేన్ని షార్ట్ చేయాలనుకున్నారు, దేని వైజ్ షార్ట్ అవ్వాలన్నప్పుడు ఇండెక్స్ కాల్ చేస్తారండి. అసెండింగ్ డిసెండింగ్ అనేది ఆటోమేటిక్ కాల్ చేస్తారు. అప్పుడు షార్ట్ చేస్తాను. నెక్స్ట్ అయిపోయింది. టైటిల్స్ కూడా చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? డేటా విజువలైజేషన్ చేయాలి అక్కడ. అప్పుడు మనం ఏం చేస్తాం? అవుట్పుట్లోకి వెళ్తాను. సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడికి రండి. డేటాలోకి వెళ్తాను. ఆప్షన్ డేటాలోకి వెళ్తాను. వ్యాలిడేషన్ క్లిక్ చేస్తాను. వ్యాలిడేషన్ క్లిక్ నెక్స్ట్ ఏం ఓపెన్ చేస్తానంటే లిస్ట్. ఇక్కడ రేంజ్ డిక్లేర్ చేస్తాం. రేంజ్ ఎక్కడ ఉంది? రేంజ్ ఎక్కడ ఉందండి వ్యాలిడేషన్స్లో? ఓకే, 1 minute. వ్యాలిడేషన్స్లో ఇదే కదా. క్లిక్ చేయండి. షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేయండి. కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. ఇది డౌన్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? కనిపిస్తున్నాయా? కంట్రీ వైజ్ అన్ని షార్ట్ చేసుకొని కంట్రీ అన్ని కనిపిస్తున్నాయి. ఓకేనా? దీన్ని కూడా కలర్స్ అసైన్ చేసేద్దామంటే దీనిలాగా సేమ్ అవుట్పుట్లో ఎలాగుందో మనకి డిస్ప్లే చేస్తాం. ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేస్తాను. దీన్ని టెస్ట్ కలర్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఫాంట్ సైజు కలర్స్ అని మనం చేంజ్ చేసేద్దాం. కాపీ హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారు? టైమ్స్ అండ్ రోమన్ సెట్ చేయండి. టైమ్స్ సారీ క్లిక్ చేస్తాను.
సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. 14 చాలు, ఓకేనా. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందండి మనకి? టెస్ట్ కలర్ కూడా డిక్లేర్ చేద్దాం ఫస్ట్. టెస్ట్ కలర్, ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందండి? ఇక్కడికి వెళ్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదే కదా. క్లిక్ చేశాను, సెట్ చేస్తాను. నా కంట్రీస్ కూడా కాల్ చేస్తే మన కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటండి? టైప్. మన ఫుల్ టైమా పార్ట్ టైం జాబ్స్. ఇప్పుడు నేను టైటిల్, ఓకేనా, ఇచ్చాను. దీన్ని ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేస్తున్నానండి. టైమ్స్ అండ్ రోమన్స్ యూస్ చేస్తాను. ఇక్కడ ఇందాక ఎంత ఇచ్చాం? 20 కదా. 20 క్లియరా. నెక్స్ట్ ఇక్కడ నాకు ఏమవ్వాలి? టైప్ ఫుల్ టైం పార్ట్ టైం జాబ్స్ అని సెలెక్ట్ అవ్వాలి, ఓకేనా. ఇక్కడ డాడీ సెట్కి రండి ఒకసారి. 1 మినిట్, ఇక్కడ చూద్దాం. ఫుల్ టైం పార్ట్ టైం ఇక్కడ చూడండి. జాబ్ షెడ్యూల్ టైప్ అని ఉంది. నేమ్ ఫుల్ టైం పార్ట్ టైం రెండు కలిపి కూడా ఉన్నాయి నాకు. మళ్ళీ కంట్రీస్ ఫుల్ టైం ఉంది, పార్ట్ టైం. అలాగే ఇక్కడ చూడండి, ఫుల్ టైం పార్ట్ టైం అండ్ ఇంకోటి కూడా ఏదో ఉంది. అలాంటివన్నీ నాకు డేటా ఏమవ్వాలి? సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. నాకు అన్నీ రావాలి. దాంట్లో మళ్ళీ యూనిక్ వాల్యూస్ కావాలి. ఫుల్ టైం, పార్ట్ టైం అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా అన్నీ మెచ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని షార్ట్ చేయాలి. ఎలా షార్ట్ చేస్తాను చూడండి, ఓకేనా. మీకు ఒక్కసారి ఏ టాస్క్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసుకోండి, మీరు ఏదైనా ఈజీగా చేస్తారండి. ఏ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలని మీరు తెలుసుకోవాలి అంతే, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? వ్యాలిడేషన్లోకి వెళ్తాను. ఇక్కడ టైప్ టైప్ షార్ట్ చేస్తానండి. ఫస్ట్ టైప్ జాబ్ టైప్ అని కూడా తీసుకోండి. అవి టైప్ మీ ఇష్టం, మీరు ఏ నేమ్ కావాలని చెప్పి మీకు గుర్తుండి ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టైప్ మీరు ఏ నేమ్ అని డిక్లేర్ చేసుకోవచ్చు, కానీ మీరు కాల్ చేసినప్పుడు ఆ నేమే కాల్ చేయాలి. షార్ట్ అని ఇస్తాను, ఓకేనా. షార్ట్ అని కాల్ చేస్తున్నాను, లేకపోతే టైప్ అని కాల్ చేయండి సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు నాకు ఏంటండి? టైప్ కాల్ చేసుకుంటాను. టైప్ కాల్ చేసుకుంటే వచ్చేస్తాయా? అన్ని యూనిక్గా యూనిక్ వాల్యూస్ అంటే 4 ఉన్నాయి. యూనిక్ కాల్ చేస్తే వస్తుంది, లేక చెక్ చేయండి ఒకసారి. యూనిక్ అని యూస్ చేస్తున్నాను. ఎరే ఏంటండి మొత్తం? జాబ్, జాబ్స్, షెడ్యూల్స్. ఇది ఎలా కాల్ చేయాలో కూడా మీకు చూపిస్తానండి ఫర్దర్గా, ఓకేనా. షెడ్యూల్ టైప్ ఇక్కడ ఉంది. క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తాను. ఏమవుతుంది చూడండి, అన్ని యూనిక్గా ఉన్న వాల్యూస్ అనే కనిపిస్తున్నాయి. ఫుల్ టైం పార్ట్ టైం, ఓకేనా. మళ్ళీ ఫుల్ టైం పార్ట్ టైం ఇంటర్న్షిప్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఫుల్ టైం పార్ట్ టైం సపరేట్గా కావాలి. ఇలా ఇలా చేసినవి వద్దు. అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇంకో కాలం ఓపెన్ చేస్తాం. ఇంకో సెల్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్పేస్ ఇవ్వను, ఓకేనా. ఇప్పుడు నాకు ఏం కావాలి? షార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దాం? సెర్చ్ అనే ఫంక్షన్ యూస్ చేద్దామండి, ఓకేనా. సెర్చ్ ఫంక్షన్ యూస్ చేసి నాకు ఎండ్తో ఉన్నాయన్నీ కావాలి. సెర్చ్ ఫంక్షన్ ఏం హెల్ప్ చేస్తుంది? సెర్చ్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఏం అడుగుతుంది? ఫైండ్ టెస్ట్. మీరు ఎలాంటి టెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతుంది. నాకు ఎండ్ ఉన్న టెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ మొత్తం విత్ ఇన్ టెస్ట్. ఏం టెస్ట్? ఇదే మొత్తం ఇదే కదా. కం కంట్రోల్స్ షిఫ్ట్ డౌన్ యారో సెలెక్ట్ చేశాను, ఓకేనా. క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏమొస్తున్నాయి. వచ్చిన చోట నాకు వాల్యూస్ డిక్లేర్ చేస్తుంది. నాకు వాల్యూస్లో కావాలా? వాల్యూస్లో ఉండకూడదు. ఏ ఫార్మేట్లో ఉండాలి? టెస్ట్ ఫార్మేట్లో ఉండాలి. ఇక్కడ రండి, మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏం రాస్తాం? ఒక బ్రాకెట్ ఓపెన్ చేస్తాం ఒకసారి. నెంబర్ ఇంకోటి ఉంటుందండి, ఈజ్ నెంబర్ అని చెప్పి ఉంటుంది. ఈజ్ నెంబర్ ఫంక్షన్ ఉంటుంది, ఇది యూస్ చేయండి. దాంట్లో ఏమవుతుంది? ఈజ్ నెంబర్లో మనకు వాల్యూస్ అని డిక్లేర్ అవ్వాలి. ఓపెన్, ఓకే. ఈజ్ నెంబర్ వాల్యూ డిక్లేర్ చేయమంటుంది అండ్ క్లోజ్. వాల్యూ ఏంటంటే మనకి ఒకసారి కాల్ చేస్తున్నాను, రన్ చేయండి. మిస్టేక్ చూడండి, వాల్యూస్ అని అడిగాను. మొత్తం అవుట్పుట్ ఏం చూపించింది? 2 బార్ ఫాస్ట్లో చూపిస్తుంది. నంబర్స్ అడిగితే 2 బార్ ఫాస్ట్లో చూపిస్తుంది అవుట్పుట్. నాకు మళ్ళీ ఏమవ్వాలి? సరే ఇది కూడా కాదు, నాకు వాల్యూస్. ఇక్కడ మనం ఇంకోటి యూస్ చేయండి, నాట్, ఓకేనా. ఇది క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ అలాగే వచ్చింది. ఇలా ఓకేనా. జస్ట్ మనం ఒక సబ్ చూపిస్తున్నాం. సెట్ చేశాను ఎండ్ అన్న ఆపరేషన్తో. సెట్ చేసినప్పుడు నాకు ఎండ్ అన్న ఆపరేషన్ ఉన్న చోట ప్రతి చోట వాల్యూస్ త్రో చేసింది. నెక్స్ట్ ఏం చేసిన? వాల్యూస్ ఓన్లీ నెంబర్స్ కనిపించకూడదు అన్నప్పుడు నేను జస్ట్ నెంబర్ యూస్ చేసి నాట్ అని పెట్టాను ఫంక్షన్. నంబర్స్లో కనిపించదు.
టూ ఆర్ ఫాస్ట్లో కనిపిస్తుంది. ఇప్పుడు నాకు టెస్ట్ ఫార్మాట్లో కనిపించాలి. అప్పుడు మనకి సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఫిల్టర్ అనే ఫంక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా. సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిల్టర్ అనే దాంతో కూడా యూస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నా కండిషన్ ఏంటి, సెర్చ్ ఎండ్ ఉన్న దాంట్లోనే ఫిల్టర్ అవ్వాలి. కండిషన్ అది. ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి మొత్తం కలిపి ఫిల్టర్లో కాల్ చేస్తాను. కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుందండి. ఏం లేదు, నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నా, సెర్చ్ చేద్దాం అనుకున్నా. ఎండ్ అన్ని ఉన్నాయని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. ఎండ్ ఉన్న సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, నల్ వాల్యూస్ అనేది త్రో అయింది. వాల్యూస్ ఉన్న చోట వాల్యూస్ త్రో అయింది. ఒకసారి చూపిస్తాను మళ్ళీ. జస్ట్ నేను ఏం చేశానండి, సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాను. ఎండ్ అనేది సెర్చ్ చేశాను. రేంజ్ అనేది డిక్లేర్ చేశాను. ఓకేనా. సారీ, ఎంటర్ క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఏముంది, నా వాల్యూ ఎర్రర్ అని చూపించి కనమని వాల్యూస్ డిక్లేర్ అయింది. ఎండ్ ఉన్న చోట ప్రతి చోట నీకు వాల్యూ డిక్లేర్ అవుతుంది. ఇక్కడ ఎండ్ ఉందండి, ఇక్కడ ఎండ్ ఉంది, ఇక్కడ ఎండ్ ఉంది. ఎండ్ ఉన్న ప్రతి చోట మీకు వాల్యూ త్రో అవుతుంది. ఎండ్ లేని చోట ఇలా వాల్యూస్ ఇలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు వాల్యూస్ రావాలా, కాదు, టెస్ట్ రావాలి, టెస్ట్ మెసేజ్ రావాలి. ఫుల్ టైం పార్ట్ టైం అలా. ఇప్పుడు నేను ఏం చేద్దాం, వచ్చినాయి ఓకే. ఇప్పుడు నాకు ఏం చేయాలి, యూనిక్ వాల్యూస్ కావాలి, షార్ట్ చేసుకోవాలి. నాకు ఫుల్ టైం పార్ట్ టైం అని సపరేట్గా రావాలి. ఇలా ఎండ్ యూజ్ చేసి రాకూడదు. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే దీన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈజ్ నెంబర్ అని యూజ్ చేస్తానండి. క్లోజ్ చేస్తాను. ఏమవుతుందంటే టూ ఆర్ ఫాస్ట్ త్రో అయింది. ఓకేనా. నెక్స్ట్ నంబర్ నాట్ అని యూజ్ చేస్తాను. నాట్ అంటే రివర్స్లో రివర్స్లో డిక్లేర్ చేస్తుంది. నాట్ అంటే తెలుసు కదా, రివర్స్, దాని రివర్స్లో డిక్లేర్ చేస్తుంది. ట్రూ అయినా ఫాల్స్ అవుతాయి, ఫాల్స్ అయినా ట్రూ అవుతాయి. ఓకే, రివర్స్లో డిక్లేర్ చేస్తాను. లే నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏం చేసి ఫిల్టర్ యూస్ చేస్తానండి డైరెక్ట్గా. దీని కండిషన్ బేస్ చేసుకుని ఫిల్టర్ అవ్వాలి నాకు కంప్లీట్గా. ఓకేనా. ఫిల్టర్ ఫిల్టర్ కండిషన్ ఏంటంటే ఎరే. ఓకే, కంప్లీట్ ఎరే ఏంటండి, ఇదే కదా. ఏం చేస్తాం, K 2 యాజ్ అయితే సరిపోద్ది కదా, కంప్లీట్ సెలెక్ట్ అవుతుందని చెప్పాను కదా. నెక్స్ట్ నెక్స్ట్ కండిషన్ ఇన్క్లూడ్. ఏది ఇన్క్లూడ్, ఇదే కదా. ఆటోమేటిక్గా ఇన్క్లూడ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుందంటే నా కండిషన్, ఇంకో కండిషన్ ఇఫ్ కండిషన్ డిక్లేర్ చేయమంటుంది. లాజిక్ నాకు ఏం అవ్వాలి, జీరో అనేది అవ్వకూడదు. ఒకసారి చూడండి, ఇది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు కాల్ చేస్తాను. చూడండి వచ్చినాయి యూనిక్ వాల్యూస్. త్రో అయిందా. ఫిల్టర్ చేశాను. ఫిల్టర్లో కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ అంతా అప్లై చేశాను. ఎండ్ అనేది దాంట్లో తీసుకొచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టుకుని నేను కాల్ చేసిన ఏమవుతుంది, అది నాట్ అంటే ఏమో రివర్స్లో అవుతుంది కదా. నేను సెట్ చేయని కాకుండా రివర్స్లో ప్రింట్ అవుతుంది నాట్ యూజ్ చేస్తే. అందుకనే నాట్ రివర్స్, దాని ఆల్టర్నేటివ్ ప్రింట్ అయిందండి. కన్మని యూనిక్ వాల్యూస్ అని డిస్ప్లే అయినాయి. ఓకేనా. మళ్ళీ చూడండి, నేను ఏం చేశాను, సెట్ చేశాను. ఫస్ట్ ఎండ్ అన్న దగ్గర అన్ని దగ్గర సెట్ చేశాను. నాకు యూనిక్ వాల్యూ కావాలి కంప్లీట్గా అన్ని. అందుకని ఏం చేశానండి, ఎండ్ సెట్ చేశాను. అది వచ్చింది. దాన్ని నంబర్స్లో ఉన్నాయి మొత్తం. ఈజ్ నెంబర్ అని పెట్టి దాన్ని నాట్ అని డిక్లేర్ చేశాను. నాట్ అని డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, రివర్స్లో ప్రింట్ అవుతుంది. ట్రూ అనేది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అనేది ట్రూ అవుతుంది. రివర్స్లో అయింది. దాన్ని ఇప్పుడు ఏం చేశాను, ఫిల్టర్ చేశాను. ఫిల్టర్లో ఏంటి, నాట్ ఫాల్స్ అయిన కండిషన్స్ ఎప్పుడు నాకు ప్రింట్ అవ్వకూడదు. ట్రూ అయిన కండిషన్స్ ఒకటే ప్రింట్ అవ్వాలి కాబట్టి ట్రూ అయిన కండిషన్స్ ఒకటే ప్రింట్ అవుతాయండి ఫిల్టర్ చేసినప్పుడు. ఇవన్నీ ట్రూ అయినాయి కాబట్టి ఇవన్నీ యూనిక్ వాల్యూస్ డిస్ప్లే అయినాయి, ఫిల్టర్ అయినాయి. ఓకేనా. ఇప్పుడు నాకు ఏం చేయాలి, నాకు జీరో కూడా ఉండకూడదు. ఓకేనా. జీరో కూడా రిమూవ్ చేయాలంటే జస్ట్ దాని కండిషన్, ఫిల్టర్ కండిషన్ ఎడ్జ్లో కండిషన్ రాయండి. ఇక్కడ కండిషన్ ఏంటి, నాట్ ఈక్వల్ టు జీరో. ఏది నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి, ఏది నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి చెప్పండి. K 2 యాష్. ఓకేనా. ఇది నాట్ ఈక్వల్ టు, దీనిలోనే నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఓకేనా. ఎంటర్ చేస్తాం, ఒక నిమిషం. నాట్ కరెక్ట్ క్లోజ్ చేస్తాను లేదు చూడండి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ క్లోజ్ చేస్తాను. సారీ, ఇక్కడ కాల్ చేయకూడదు. ఈ కండిషన్ ఆన్ కాల్ చేయండి. ఓపెన్, ఎక్కడ ఓపెన్ చేసాను ఎక్కడ క్లోజ్ చేస్తాను చూసుకోండి. ఓకేనా. ఇది ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. నెక్స్ట్ సెర్చ్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ నాట్ అండ్ ఇక్కడ కాల్ చేయండి. సరే స్టార్ కదా, స్టార్ డిక్లేర్ చేయండి. స్టార్ నాకు దాంతో ఏమవ్వాలి, ఇది కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి స్టార్ యూస్ చేస్తాను. K 2 యాష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. నాకు అది కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఎంటర్ చేయండి. నల్ వాల్యూ 1 minute గైస్.
కండిషన్ ఒకసారి మళ్ళీ ఎంటర్ చేయండి. ఓకే, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాకు జీరో రిమూవ్ అంటే నాట్ ఈక్వల్ టు జీరో అని పెడతాను. కరెక్ట్గా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ కాల్ చేయండి. ఫిల్టర్లో రాస్తే ఓకే, ఫిల్టర్లో ఇన్క్లూడ్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఇక్కడ రాస్తాం. కండిషన్ ఏంటి ఇక్కడ రాస్తాం. ఓకే, బాగానే ఉంది. కామా ఇక్కడ రాస్తానండి. ఒకసారి కామా పెట్టి చూడండి అవుతుందో లేదో. K2 డాష్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, ఇలా కూడా కాల్ చేస్తాను. కండిషన్ నాట్ వర్కింగ్. ఒక్క నిమిషం కాపీ చేయండి, లాన్ డిక్లేర్ చేయండి, కంట్రోల్ V, స్టార్ డిక్లేర్ చేయండి. ఇప్పుడు జీరో వాల్యూ డిక్లేర్ అవుతుంది కానీ వాల్యూ నన్ను చూపిస్తుంది, జీరో వాల్యూ లేదని చెప్పి. సరే, ఒకసారి ఏం చేద్దామంటే జస్ట్ అలాంటి టైంలో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అనుకోండి, వదిలేండి, నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా నాట్ ఏ ప్రాబ్లం. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు, ఈ సెల్ రిమూవ్ చేసేయండి సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ సెల్ కూడా రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఒకటే కాదు జీరోస్ ఉంది, ఈ సెల్ కూడా రిమూవ్ చేసేయండి సరిపోతుంది కావాలనుకుంటే. ఫంక్షన్ వర్క్ అవుతుందండి, కావాలంటే మీరు ఒకటే ఉంది కాబట్టి సెల్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి డిలీట్ డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళండి, సెల్ ఉంది కదా క్లిక్ చేయండి. ఒక నిమిషం లోడ్ అవుతుందండి. లేకపోతే ఇదైనా రిమూవ్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ చేశాను కదా. ఓకేనా, ఇది వదిలేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇక వరకు ఓకే కదా మీకు. ఫిల్టర్ చేశాను, మనకి డేటాని అక్కడ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తారు, అక్కడ డేటా వ్యాలిడేషన్ చేస్తాను. అక్కడికి వెళ్తాను, మనకి డేటా సెట్ ఎక్కడండి, అవుట్పుట్ కదా. అవుట్పుట్లోకి వెళ్తాను. ఇక్కడ ఏం చేస్తాను, సెల్స్ తీసుకుంటాను, డేటాలకు ఇక్కడికి వెళ్తాను. నెక్స్ట్ డేటా క్లిక్ చేసి వ్యాలిడేషన్స్, లిస్ట్ ఏంటండి, లిస్ట్లోకి వెళ్తాను, లిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు లిస్ట్ ఏంటి, వ్యాలిడేషన్స్, వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. వ్యాలిడేషన్లోకి వెళ్ళండి, ఇది కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఎంటర్ చేస్తాను, ఎంటర్, ఓకే, క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది కంప్లీట్గా. ఇక్కడ జీరో వచ్చిందని జీరో వదిలేండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు నాకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ టైం. ఓకేనా, దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమవ్వాలండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. కాల్ చేసిన టెస్ట్ కలర్, ఇక్కడ సైజ్ మార్చాలి. సారీ, ఇక్కడ కాల్ అవుతుందా. టైమ్స్ అండ్ రామన్స్ నెంబర్ 14 కదా. సంథింగ్ ఏదో సెలెక్ట్ చేయండి, ఇప్పుడు రాయండి దీనికి టైమ్స్ అండ్ రోమన్స్. ఓకేనా, దీన్ని ఇంకా ఎలాబరేట్ చేయండి. అర్థమైందా, ఇలా మనం తెచ్చుకుంటాం డేటా. షార్ట్ అవుట్ చేశాను, షార్ట్ చేసుకుని తెచ్చుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ చూడండి, ఈ ఫంక్షన్ మీరు ఆల్రెడీ మీకు తెలుసు. ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను ఎలా వర్క్ అవ్వాలని. సెర్చ్ ఆపరేటర్, అలాగే నెంబర్ అయితే ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్సెల్లో. ఒకసారి మీరు ఎక్సెల్ నోట్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఓకేనా, క్లియర్ అండి. ఇక్కడ వరకు నేను తెచ్చుకున్నాను, ఇక్కడ వరకు డేటాని. సరే, అవుట్పుట్లోకి వెళ్ళండి, ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఇక్కడ అన్నీ అయిపోయింది. నాకు ఇక్కడ కంప్లీట్గా అవుట్పుట్ డిస్ప్లే అవుతూ ఉండాలి. ఇప్పుడు నాకు అవుట్పుట్స్ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ ఏమవ్వాలండి, బార్ చార్ట్, ఇక్కడేమో మ్యాప్, ఇక్కడేమో ఇక్కడ కూడా బార్ చార్ట్, పార్ట్ టైం జాబ్స్ రిప్రజెంట్ అవ్వాలి. ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసి బేస్డ్ అయినా నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కంటెంట్. అంటే నాకు ఏమవ్వాలి, కంపెనీ మినిమం శాలరీ కూడా కావాలి కదా, అదే కంట్రీ మినిమం శాలరీ కూడా కావాలి కదా. మళ్ళీ వెళ్ళండి, అందుకనే ఇప్పుడు నాకు కంట్రీ బేస్డ్ అయి కూడా మినిమం శాలరీ కావాలి కదా. నాకేంటి జాబ్ బేస్డ్ అయి మినిమం శాలరీ ఫైండ్ అవుట్ చేశాను, అలాగే కంట్రీ బేస్డ్ అయ్యి కూడా మినిమం శాలరీ కావాలి కదా. ఇప్పుడు నా కంట్రీలో కూడా కింద మినిమం శాలరీ కావాలి. ఒకసారి ఓపెన్ చేయండి అవుట్పుట్, ఇక్కడ చూడండి.
నాకు ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రీ వస్తుంది. ఓకేనా? కంట్రీ బేస్ నేను కంట్రీ సెలెక్ట్ చేశాను. కంట్రీ సెలెక్ట్ చేసుకుని మినిమం శాలరీ కూడా రావాలి కదా ఇక్కడ. నాకు కంట్రీ బేస్డ్ అయి కావాలి కదా. నేను కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా చూపిస్తుంది. నేను టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఇంత మినిమం శాలరీ ఉండొచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు నాకు డేటా అనలిస్ట్ రోల్ ఉంది అనుకోండి, ఇండియాలో ఒక శాలరీ ఉంటుంది, బయట కంట్రీస్లోకి వచ్చినప్పుడు ఇంకో శాలరీ ఉంటుంది, చేంజెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ కంట్రీ శాలరీ కూడా నాకు రావాలి కదా. అప్పుడు నాకు మినిమం శాలరీ కూడా కంట్రీ బేస్డ్ ఆన్ మినిమం శాలరీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. అది రిక్వైర్మెంట్. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇందాక యూనిక్ స్టార్ట్ చేశాను కదా, యూనిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను, అది ఇక్కడ పేస్ట్ చేస్తానండి. ఈక్వల్ టు ఎక్కడ ఉంది వ్యాలిడేషన్స్లో, ఇదే కదా. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేస్తే కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ చేయండి, వచ్చేస్తే. ఓకేనా? వచ్చేసినాయి. నెక్స్ట్ ఏం చేస్తాం, మినిమం శాలరీ ఫైండ్ అవుట్ చేస్తాను, కంట్రీకి మినిమం శాలరీ. ఓకేనా? ఇక వర్క్ క్లియర్ అండి మీకు? ఎనీ డౌట్స్? క్లియర్ కదా. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను, రేపు పొద్దున్న నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ అవుతాను. ఓకేనా? ఇలా నేర్చుకుంటే మీకు సండేలో, ఫ్రైడే కదా రేపు, రేపు 2 డేస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుందండి. ఇది బేసిక్ ప్రాజెక్ట్. తర్వాత అడ్వాన్స్ చెప్తాను, అది పవర్ క్వరీతో యూజ్ చేసి, అలాగే ఇంకోటి పివట్ టేబుల్, ఈ రెండు యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? కొద్దిగా అడ్వాన్స్ ఉంటుందని కొద్ది ఈ ప్రాజెక్ట్ కదా, కొంచెం ఇదే డేటా సెట్ ఉంటుంది, కొద్ది చేంజెస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం కావాలి, మినిమం శాలరీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం మినిమం శాలరీ కండిషన్ ఏం చేశారండి, సేమ్ అదే కండిషన్ కూడా అప్లై చేస్తారు. ఒకసారి చెప్పండి ఏమేం చేస్తాం అన్నది. ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాశాను. ఇఫ్ కండిషన్లో కండిషన్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ త్రో చేస్తాం. లాజిక్ టెస్ట్, మీరు ఏం టెస్ట్ చేద్దాం అనుకున్నారో అది ఇక్కడ త్రో చేస్తారు. దేని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కంట్రీస్ని కదా. కంట్రీస్ని కాల్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మీకు సింటాక్స్ త్రో అవుతుందండి. మీరు అక్కడ ఏం త్రో చేయాలనుకున్నారో మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారా, జాబ్ కంట్రీస్ కదా. జాబ్ కంట్రీస్, లేకపోతే ఇదిగోండి జాబ్ కాలం ఏం గుర్తుందండి, ఇదిగోండి జాబ్ కంట్రీస్. ఓకేనా? ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏమవ్వాలి, ఈక్వల్ టు దీన్ని మ్యాచ్ అవ్వాలి, అంతే కదా లాజిక్. నాకు దీన్ని బేస్ చేసుకున్నా కదా మినిమం శాలరీ అనేది రావాలి. నాకు దీని మినిమం శాలరీ రావాలి, అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇంటూ జీరో అవ్వకూడదు, శాలరీ అనేది జీరో అవ్వకూడదు. జీరో అవుతే నాకు రాకూడదు కంటెంట్. ఇక్కడ ఏం రాస్తాం కండిషన్, నెక్స్ట్ ఓపెన్, ఏం రాస్తామండి, శాలరీ కదా జీరో రాకూడదు. జాబ్స్, శాలరీస్ కదా, యావరేజ్ శాలరీ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది జీరో అవ్వకూడదు, అంటే మనం నాట్ ఈక్వల్ టు జీరో కాల్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇదంతా ఇఫ్ కండిషన్. ఇది ఒక కండిషన్, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఇది ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు ఏంటి కండిషన్, కండిషన్ ఇస్తాను ఇఫ్ కండిషన్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, ఇప్పుడు నాకు అవుట్పుట్, నాకు ఎస్ఆర్ నో అనేది ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇఫ్ కండిషన్ యూస్ చేసినప్పుడు ఎల్స్ కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటి కండిషన్ దీనిలో కూడా ఉంటుందండి. ఇక నాకు ట్రూ అవ్వాల్సిన కండిషన్ ఇక్కడ త్రో చేస్తాను. నాకు ఏం అవ్వాలి, జాబ్ ఏం ప్రింట్ అవ్వాలి, శాలరీసే కదా, శాలరీస్. పాల్స్ అనేది మనకు నీడ్ లేదు కాబట్టి నేను ఇక్కడ కాల్ చేయట్లేదండి. ఓకేనా? పాల్స్తో మనకు వర్క్ లేదు, అందుకని ఇక్కడ కాల్ చేయట్లేదు. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఓపెన్ చేశాను, సారీ. క్లియర్ అండి. ఇప్పుడు కాల్ ఎంటర్ చేస్తాను, వచ్చింది వాల్యూ. నాకు కంట్రీ బేస్డ్ అయ్యి యావరేజ్ శాలరీ వస్తుందండి. కొన్ని చోట్ల నల్ల వాల్యూ చూపిస్తున్నాయంటే అక్కడ లేదని అర్థం. ఓకేనా? డేటా సెట్లో దానికి యావరేజ్ శాలరీ లేదని అర్థం. వచ్చిందండి, లాజిక్ అర్థమైందా? నే అర్థమైందా, లాజిక్ అర్థమైందా? జస్ట్ నేను ఏం చేశాను, నాకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను, అది ఈక్వల్ అయినప్పుడు దానికి శాలరీ అనేది జీరో అవ్వకూడదు, శాలరీ జీరో ఉండకూడదు. కండిషన్ సరే, ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఇది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? అలా సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ కొరీ రాసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి కొరీ. జస్ట్ నోట్ చేసుకోండి, ఎక్కడ ఓపెన్ చేస్తాను ఎక్కడ క్లోజ్ చేస్తాను నోట్ చేసుకోండి. ఓకేనా? అదే అలాగే ఇందాక కూడా చేసింది కూడా చూపిస్తాను, అది కూడా కొరీ నోట్ చేసుకోండి. ఓకేనా? ఇది మినిమం శాలరీకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మినిమం శాలరీ అనేది. ఓకేనా? 10 నోట్ చేసుకోండి guys, చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ చేస్తామంటే ఇలాగే ఫాలో అవుతాం, రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ మనం ప్లాన్ చేసుకోండి.
మీరు ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్వశ్చన్ కింద ప్రిపేర్ చేసుకోండి. ప్రతి టాస్క్ క్వశ్చన్ కింద ప్రిపేర్ చేసుకుని ఆ క్వశ్చన్కి మీరు ఫంక్షన్స్ అప్లై చేస్తారు. అర్థమైందా? రేపు నుంచి నేను అలాగే ప్లాన్ చేస్తానండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏమేం చేయాలో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఒక 3 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఆ క్వశ్చన్స్ బేస్డ్ అని మనం ప్రాజెక్ట్ చేద్దాం. ఓకేనా? నోట్ చేసుకున్నారా? మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి పవర్ క్వరీలు ఇంకా ఈజీగా ఉంటుందండి. మనం ఇంత కష్టపడాల్సిన అవసరం పద్ధతి రాయ అది ప్రివో టేబుల్ యూస్ చేస్తే ఈజీగా అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా అది ఫిల్టర్ చేసేస్తుంది మన డేటా. మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్రివో టేబుల్ యూస్ చేసినప్పుడు కానీ అది ఎలా యూస్ చేయాలో మీకు తెలియాలి. ఓకేనా? షార్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు దీన్ని షార్ట్ ఆర్డర్లో చేంజ్ చేసుకోవాలంటే ఏం చేద్దాం? షార్ట్. ఓకేనా? షార్ట్ చేస్తాను. కండిషన్ షార్ట్ అని చెప్పి ఇది మొత్తం కాల్ చేస్తాను. దాంతోపాటు సరే ఉండండి, సెలెక్ట్ చేయండి దీన్ని. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. సరే, ఒక నిమిషం. షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్గా రెండు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అవుతుంది. పైకి వచ్చేయండి. ఓకేనా? ఎరే ఇస్తాను. సింటాక్స్ దేని బేస్ అవ్వాలి నాకు? మినిమం సాలరీ బేస్ చేసుకుని అవ్వాలనుకుంటున్నాను. 2 అని కాల్ చేస్తాను. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతుంది. డిసెండింగ్ ఆర్డర్ ఇస్తాను. ఓకేనా? ఎంటర్. షార్ట్ అయిపోయినాయండి. 40 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇలాంటివి రిమూవ్ అయిపోవాలి కదా. ఇది రేపు చెప్తానండి క్లాస్లో ఎలా రిమూవ్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా? కండిషన్ ఏం రాస్తారు లేకపోతే? షార్ట్ చేశాను. దీనిలో కండిషన్ పెడతారు. ఏది కండిషన్ పెడితే నాకు షార్ట్ మొత్తం అయిపోతుంది. నేను షార్ట్ చేశాను. దాని ముందు మనం 40 వాల్యూస్ రిమూవ్ అయిపోవాలి. ఏం చేయాలి 40 వాల్యూస్ రిమూవ్ అవ్వాలంటే? ఈ రిమూవ్ అయిపోవాలి. ఓన్లీ నాకు ట్రూ వాల్యూస్ రావాలి. ఏం చేయాలి చెప్పండి? ఈ ఫంక్షన్లో మనం ఏ ఫంక్షన్ పెడితే నాకు షార్ట్ అవుతుంది, అది 40 వాల్యూస్ పోతాయి. ఇలాంటి నమ్స్ ఇలాంటి రిమూవ్ అయిపోయి ఓన్లీ వాల్యూస్ ఉండాలి. ఆలోచించండి, రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక వరకు ఓకేనా? క్లియరా? షార్ట్ వరకు ఓకే కదండి? సారీ, ఎక్కడో తప్పు చేశాను. ఓకే, జస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? A2 దగ్గర కదా, F1 కాల్ అయిపోయిందని స్టార్టింగ్లో. ఓకేనా? షార్ట్ అయింది. రేపు కన్వర్ట్ డిస్కస్ చేద్దామండి. ఇక వరకు ఓకేనా? ప్లీజ్ రెస్పాండ్ గైస్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ప్లీజ్ ఎనీవన్ రెస్పాన్స్. మినిమం సాలరీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నాకు గ్రాఫ్ ఎలా రిప్రజెంట్ అవ్వాలంటే నేను షార్ట్ చేస్తాను కదండి దీన్ని. షార్ట్ బేస్ చేసుకుని నేను మ్యాప్ని జస్ట్ ఈ రెండు కాపీ చేస్తాను. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని దేనిలోకి వెళ్తాం? ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇది క్లిక్ చేస్తే నాకు మ్యాప్ వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఏది సెలెక్ట్ చేయలేదు కాబట్టి నాకు రాలేదు. చూడండి, ఏదో సెలెక్ట్ చేశాను, 4 వాల్యూస్తో కూడా రిప్రజెంట్ అవుతుంది మ్యాప్. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ లైట్ 0 నుంచి 4 ఎంతో ఉంది, 4 lakhs అనుకోండి. 4 lakhs పైకి వెళ్తే అక్కడ డార్క్ కలర్ చూపిస్తుంది. ఓకేనా? క్లియరా? 4 lakhs దాటితే నాకు అది డార్క్ కలర్ చూపిస్తుంది. ఓకేనండి? ఎనీ డౌట్స్? క్లియర్ అండి ఇక్కడ వరకు? కంట్రోల్ చెక్ చేస్తాను. ఓకేనా? ఇక వరకు గుర్తుపెట్టుకోండి, రేపు కనబడి నేను చెప్తాను. జస్ట్ మినిమం శాలరీ ఎలా ఫైండ్ అవుట్ చేసాం వరకు వరకు గుర్తుపెట్టుకొని షార్ట్ అవుట్ తర్వాత చెప్తాను రేపు నుంచి. ఓకేనా? మనకి మ్యాథ్స్ 50% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి అప్పుడే. మనం ఏం చేసాం ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈరోజు మనం ఏం చేసాం? ఇది నిన్నే ఫైండ్ అవుట్ చేసామండి ఈ రెండు. ఈరోజు ఏం చేసాం? దీన్ని ఫైండ్ అవుట్ చేసాం, దీన్ని ఫిల్టర్ చేశాను, ఈ రెండింటిని చేశాను. తర్వాత మినిమం శాలరీ ఫైండ్ అవుట్ చేశాను. దేని బేస్ చేసుకొని? కంట్రీ బేస్ చేసుకొని. ఓకేనా? రేపు నుంచి రెండు విజువలైజేషన్ చూపిస్తానండి. ఓకేనా? తర్వాత ఈ రెండు చేద్దాం. జాబ్ కౌంట్ ఎలా ఇవ్వాలి, అందుకని కౌంట్ యూజ్ చేశానండి నేను. ఓకేనా? కౌంట్ మనం స్టార్టింగ్లో వ్యాలిడేషన్స్లో కౌంట్ యూజ్ చేసాం కదా, జాబ్ కౌంట్ అని చెప్పి, అందుకని యూజ్ చేశాను. దానికి ఆ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేస్తాను. ఆ కౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా?
ఫస్ట్ ఏం చేసామండి, ఫస్ట్ మనం వచ్చిన వెంటనే వ్యాలిడేషన్లోకి వెళ్ళాను, ఓకేనా. అవుట్పుట్లోకి వెళ్ళి డిస్ప్లే చేసాం, దీంట్లో టెస్ట్ డిక్లేర్ చేశాను, ఓకే. ఇక్కడ కూడా టెస్ట్ రాశాను రెండింటికి. నెక్స్ట్ వ్యాలిడేషన్లోకి వెళ్ళాను, తర్వాత కంట్రీని యూనిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను, యూనిక్ ఫంక్షన్ యూస్ చేసి కంట్రోల్, ఓకేనా. యూనిక్ ఫంక్షన్ మొత్తం యూనిక్ వాల్యూ నేను షార్ట్ చేశాను. షార్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేశానంటే డేటా వ్యాలిడేషన్ చేశాను. ఎక్కడికి, అవుట్పుట్లోకి. ఇక్కడ డేటా వ్యాలిడేషన్ చేశాను. క్లియరా? ఎవరికి డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ రెస్పాండ్. డౌట్స్ ఉంటే చెప్పండి, ఈ వేలో కాకుండా ఇంకో వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై చేస్తాను, ఓకేనా. వ్యాలిడేషన్ ఎలా చేస్తాం, డేటాలోకి వెళ్తాం, ఇది ఓపెన్ చేస్తాను, సెలెక్ట్ చేసుకుంటాను, ఓకేనా. నెక్స్ట్ టైప్ కూడా అంతే, మళ్ళీ వ్యాలిడేషన్లోకి వచ్చి వ్యాలిడేషన్ ఓపెన్ చేసి టైప్ అనేది ఏం చేశానండి, యూనిక్, ఓకేనా. యూనిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇది నోట్ చేసుకోండి ఇప్పుడు, ఈ క్వరీ. నాకు ఎండ్ అది సెలెక్ట్ చేసుకున్నాను, ఎండ్ ఉన్నాయి కావాలి ఫస్ట్. ఎండ్ ఉన్నాయని నాకు వర్క్ అవ్వకూడదు చెప్పుకోవాలంటే, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్, అవి సెలెక్ట్ అయితే నాకు ఏమొస్తుంది, వాల్యూస్లో త్రో చేస్తున్నాయి. ఈజ్ వాల్యూ నాట్ అని చెప్పి నేను డిక్లేర్ చేస్తాను, అప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్లో డిక్లేర్ చేస్తాయి. నాట్ అని యూస్ చేసినప్పుడు రివర్స్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ట్రూ అనేవి ఫాల్స్ అవుతాయి. నేను ఏం చేస్తాను, ఫాల్స్ అనేవి ఫిల్టర్ చేశాను, నాకు ట్రూ అయినా ఒకటే డిస్ప్లే అవుతాయి, ఓకేనా. ఈ జీరో కూడా ఎలా రిమూవ్ అవుతుందో రేపు క్లాస్లో చూపిస్తానండి, ఓకేనా. జస్ట్ ఇక్కడ కండిషన్, ఎక్స్ట్రా కండిషన్ రాస్తాం, ఓకేనా. కండిషన్ అప్లై అవ్వాలని ట్రై, ఓకేనా. ఒకసారి మళ్ళీ రాసుకోండి. జస్ట్ ఫిల్టర్, దేని ఫిల్టర్ చేద్దాం అనుకున్నాం, మొత్తం కాలంని X2 నుంచి కింద వరకు అంటే హ్యాష్ పెడితే సరిపోతుంది. తర్వాత సెర్చ్ చేసినవన్నీ రివర్స్లో ఉండాలి, ట్రూ అని ఫాల్స్ అవ్వాలి కాబట్టి నేను కండిషన్ రాస్తాను, ఓకేనా. అప్పుడు నాకు యూనిక్ వాల్యూస్ అని సెలెక్ట్ అయినాయి. అర్థమవుతుందండి, లేకపోతే ఇంకా స్లోగా చెప్పనా, ఇక వరకు ఈ స్పీడ్ సరిపోతుందా? ప్లీజ్ ఎనీవన్ రెస్పాండ్. ఓకేనండి, ఇక్కడ వరకు అర్థమైందా? జస్ట్ నిన్న మీకు డేటా సెట్, జాబ్ అండ్ డేటా సెట్ త్రో చేశాను కదా, అదే ఫాలో అవ్వండి. సార్ నేను మీరు ఇంకో డౌట్ రావచ్చు, జాబ్ అని చెప్పి షార్ట్ కట్లో చేస్తున్నారు కదా సార్, ఎలా తీసుకున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు, ఓకేనా. ఫార్ములాస్కి వెళ్ళండి ఒకసారి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఫిల్టర్ అయిపోతున్నాయి. ఓకే. ఇప్పుడు రండి, ఇక్కడ ఫార్ములాస్లోకి రండి. ఫార్ములాస్లోకి వచ్చినండి, ఫస్ట్ డేటాలోకి వెళ్ళిపోండి సరిపోతుంది. ఫార్ములాస్కి వచ్చి ఇది చూడండి, ఇక్కడ నేమ్ మేనేజర్ అని ఉన్నా చూసారా, నేమ్ మేనేజర్లో మనం సేల్స్ అని సెలెక్ట్ చేసిన మేనేజ్ ఇక్కడ ఇక్కడ స్టోర్ అవుతుంది అది వాల్యూ అంతా. నేను సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను కదా నేమ్స్తో, నేమ్స్తో కాల్ చేశాను కదా, అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయండి. ఇక్కడ చూడండి, నేను జాబ్ అని చెప్పి ఇచ్చాను, సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం, ఓకేనా. ఈ కొంత కాపీ చేశాను, కాపీ చేసినంటే ఇక్కడ నేమ్ వస్తుంది కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని దానికి జాబ్స్ అని నేమ్స్ అసైన్ చేశాను అంతే. మీరు ఇందాక ముందు ఇవన్నీ మనం ఏం చేసాం, సెలెక్ట్ చేసుకొని చేసాం. ఇది రిమూవ్ చేసండి, రిఫర్ వచ్చినాయి అన్నీ రిమూవ్ చేసండి, ఓకేనా. ఇది కూడా ఓకే. జాబ్స్ అనేది నేను ఏం చేస్తాను, జస్ట్ క్లోజ్, ఇక్కడికి వచ్చి కంప్లీట్గా సెలెక్ట్ చేసుకుంటాను. కంప్లీట్ సెలెక్ట్ అయినప్పుడు ఒకటి వస్తుంది కదా, ఇది రిమూవ్ చేసి అక్కడ ఆ ప్లేస్లో నేమ్స్ డిక్లేర్ చేస్తారు. ఒక్క నిమిషం, ఒకటే సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్. ఓకే, కంట్రోల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి జాబ్స్ అని ఇచ్చాను నేమ్స్, కంట్రోల్ క్లిక్ చేసి జాబ్స్ అని ఇచ్చాను కాబట్టి నాకు అలాగ వస్తుంది. లేదు మీరు వేరే నేమ్ ఏమైనా డిక్లేర్ చేసుకోవచ్చండి. కంప్లీట్గా డేటా సెట్ని కంట్రోల్ సెలెక్ట్ చేయండి, ఈ అక్కడ రీనేమ్ చేయండి, అక్కడ ఏదో ఒక టెస్ట్ నేమ్ వస్తుంది, సెలెక్ట్ చేసిన రేంజ్ మొత్తం వస్తుంది. ఆ రేంజ్ ప్లేస్లో మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకున్నారో నేమ్ కాల్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఎంటర్ క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా కాల్ చేసుకోవాలన్నప్పుడు మీరు మొత్తం కాపీ డ్రాగ్ చేయకుండా జస్ట్ జాబ్స్ అని కాల్ చేస్తే జాబ్స్లో ఏమున్నాయని కంప్లీట్ డీటెయిల్స్ షో చేస్తాయి, ఓకేనా. నేను ఇలాగే చేస్తున్నానండి ఈజీగా ఉండడం కోసం, అర్థమైందా. నేను ప్రతిదీ ఎక్కడికి వెళ్ళి కాపీ డ్రాగ్ చేసుకుని పేస్ట్ చేసుకోవడం కంటే ఈజీగా ఇక్కడికి వెళ్ళి జాబ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇది రిమూవ్ చేస్తాను. జస్ట్ యూనిక్ అని ఫంక్షన్ ఓపెన్ చేస్తాను, జాబ్ అని కాల్ చేస్తాను, జాబ్స్,
ఓకేనా. ఓపెన్ బ్రాకెట్ చేసినా జాబ్స్లో రోల్స్ కాలమ్స్ నేమ్స్ ఏమున్నాయో ఆ కాలమ్ నేమ్స్ కంప్లీట్ కనిపిస్తాయండి మీకు ఆటోమేటిక్గా. నేను ఇక్కడ ఏం షార్ట్ చేశాను, జాబ్ టైటిల్స్. ఓకే, దానిక షార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓపెన్ క్లోజ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా షార్ట్ అయిపోతాయి. ఓకేనా. ఈజీ కాల్ చేసుకుంటాకి ఏం లేదండి. మీరు ఏం చేస్తారు, కంట్రోల్ క్లిక్ చేస్తారు. ఎప్పుడన్నా మళ్ళీ ఇంకో నేమ్తో రీమోడిఫై చేద్దాం అనుకుంటే ఫార్ములాస్కి వెళ్తారు. ఇక్కడ ఏం చేస్తారు, నేమ్ మేనేజర్ ఉంది కదా, అక్కడికి వస్తారు. ఇక్కడ అక్కర్లేకపోతే ఇక్కడ డిలీట్ క్లిక్ చేస్తారు. సెలెక్ట్ చేసుకుని అది వద్దనుకుంటే డిలీట్ చేస్తారు. ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్తారు, దాన్ని ఎడిట్ చేస్తారు. ఒకటి చూడండి, రేంజ్ ఎక్కడ ఉంది, కనిపిస్తుందా రేంజ్? క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా. అలా ఉంటుందండి. ఏమన్నా మీరు మాడిఫై చేయాలంటే ఇక్కడికి వచ్చి డిలీట్ చేసుకుంటే సరిపోతుంది, డిలీట్ చేయాలనుకుంటే. ఓకేనా. ఇక వరకు క్లియర్ అండి. మనం ఏం చేస్తాం, షార్ట్ చేసుకుని వచ్చాం. ఇది షార్ట్ చేశాను, ఇది షార్ట్ చేశాను. షార్ట్ చేసిన తర్వాత నాకు బేస్డ్ ఆన్ కంట్రీస్లో కూడా నాకు మినిమం శాలరీ అనేది రావాలి. అప్పుడు మినిమం శాలరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. దీనికి ఒక నేమ్, ఆ సెల్ కూడా ఒక నేమ్ అసైన్ చేస్తాను. ఆ నేమ్ కూడా ఏం చేస్తాను, ఒక నేమ్ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ కంట్రీ అని ఉందండి. నాకు ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడే కదా మినిమం శాలరీ చేంజ్ అవ్వాలి. అంటే నీకు దీనికి కూడా ఒక నేమ్ డిక్లేర్ చేయాలి కదా. నేను సెల్ ఓపెన్ చేస్తాను, ఈ సెల్కి వేరే నేమ్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా. రేపు డిస్కస్ చేద్దామండి దానికి. ఇక్కడ వర్క్ క్లియర్ కదా. రేపు పొద్దున అందరూ మ్యాథ్స్ ఇక్కడ వర్క్ కంప్లీట్ చేస్తే ట్రై చేయండి. ఆల్రెడీ డేటా సెట్స్ పంపించాను. సార్ నాకు కొద్దిగా రిఫర్ చేసుకోవాలనిపిస్తున్నప్పుడు ఇంకో డేటా సెట్ పంపించాం కదా స్టార్టింగ్లో, ఆ డేటా సెట్ ఓపెన్ చేయండి. సంథింగ్ మీకు ఏ డేటా సెట్ పంపించండి ఒకసారి చూపిస్తాను, ఆగండి. ఉమ్, ఎక్కడ ఉంటుంది, ఓకే. ఇదే కదా మీకు డేటా సెట్ పంపించింది, ఈ డేటా సెట్ పంపించాను మీకు. ఒక్క నిమిషం ఓపెన్ అవుతూ ఉండండి. ఇదిగోండి, ఈ డేటా సెట్ పంపించాను. ఎలాగ ఓపెన్ అయిందండి మీకు, అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎప్పుడన్నా సార్ నాకు ఎలా వర్క్ చేసి ఏ ఫంక్షన్స్ వర్క్ అయినా తెలియాలనుకున్నప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి హిడెన్ ఆప్షన్ క్లిక్ చేయండి. సారీ, అన్హిడెన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనా. మీకు ఏం కాలమ్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి, వర్క్ షీట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. మీకు ఏం అన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ వ్యాలిడేషన్ ఉంది కదా, డేటా వ్యాలిడేషన్, ఇది ఓపెన్ చేస్తానండి. ఇవ్వండి, కంప్లీట్ వ్యాలిడేషన్ చేసినవి ఇక్కడ ఉంటాయి. ఓకేనా. చూడండి, ఇది క్లిక్ సారీ, ఈ నేమ్ క్లిక్ చేయండి. ఈ ఫంక్షన్ ఏమి యూస్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. ఓకేనా. ఇక్కడ చూడండి, నాట్ ఈక్వల్ టు అని చెప్పి యూస్ చేశాను నేను. ఓకేనా. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్లో పెట్టలేదు, దానివల్ల నాకు ఎర్ర త్రో అయింది ఇందాక. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెడితే సరిపోతుంది. ఓకేనా. ఆటోమేటిక్గా ఫంక్షన్ నేమ్స్ కూడా ఇక్కడ కాల్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ కొన్ని ఫంక్షన్స్ అటాచ్ చేయి ఉంటాయండి. ఇగోండి, ఈ ఫంక్షన్ అటాచ్ చేయి ఉంది కదా, ఇది ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. ఓకేనా. కంప్లీట్ ప్రాజెక్ట్ మీకు బేసిక్గా నేను ఏమే చెప్పాను, ఈ ఫిల్టర్ నాట్ సమ్ అని చెప్పి ఇది ఒక్కటే చెప్పి దీనికి అటాచ్ చేస్తాను ఇది. ఓకేనా. ఇది చెప్పలేదు, ఇది ఫర్దర్ క్లాసులో వస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ కూడా రిఫర్ చేసుకోవచ్చు అండి మీరు. మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత అన్రిటర్న్ చేసండి. ఏం చేస్తారు, మళ్ళీ ఇది రైట్ క్లిక్ చేస్తారు, హిడెన్ హిడెన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ హిడెన్ అయిపోతుంది. ఓకేనా. ఇవన్నీ డిఫాల్ట్ కూడా ఎప్పుడైనా చెక్ చేసుకోవాలంటే అక్కడికి వచ్చి చెక్ చేసుకోండి. ఓకేనా. క్లియరా. చెక్ చేసుకోవాలండి, మ్యాక్సిమం ట్రై చేయకండి. ఎప్పుడైనా ఇంకా తప్పదు అన్నప్పుడు ఓపెన్ చేసి ట్రై చేసుకోండి. ఓకేనా. హిడెన్ చేస్తే ఫంక్షనాలిటీస్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. జస్ట్ ఇక్కడికి వెళ్తారు, హిడెన్ చేస్తారు, అన్రిటర్న్ సెలెక్ట్ చేసుకుంటారు, ఏం కావాలో అవి కంప్లీట్గా ఓపెన్ చేస్తారు. మనం కూడా అదే చేస్తాం. మనకి ఏ అవుట్పుట్ కావాలో అది విజువలైజేషన్ చూపిస్తాం, కానీ అదంతా హిడెన్ చేసేస్తాం. ఓకేనా. సార్ బ్యాక్గ్రౌండ్లో వైట్ ఎలాగ అయిందంటే మనకు ఆప్షన్ ఉంటుందండి. ఓకేనా. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, అది కంప్లీట్గా అలా చేంజ్ అవుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్గ్రౌండ్లో మొత్తం వైట్ కలర్ అలా చేంజ్ అవ్వాలనేది. ఓకేనా. ఇవన్నీ హైలైట్స్ చేసుకోవచ్చండి మనం. ఓకేనా. ఇప్పుడు చూడండి సార్, నాకు ఇక్కడ నాకు వేరే ఏది క్లిక్ చేసినా వర్క్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేస్తే వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవ్వకూడదంటే ఏం చేస్తాం దీన్ని, మీకు ఒక చెప్పాను ఏం చేస్తానని చెప్పాను. షీట్ మిక్స్ సెలెక్ట్, ఒకసారి ఉండండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఎలాంటి క్లోజ్ అవ్వకూడదని. ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి, ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ రండి, నాకు సెలెక్ట్ చేసినవి లాక్ అవ్వకూడదు, తనమైన లాక్ అయిపోవాలి. ఓకేనా. ఆప్షన్ క్లిక్ చేసుకోండి, అన్లాక్ సెల్స్ లాగా ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఓకే క్లిక్ చేసుకుంటే ఇది వర్క్ అవ్వట్లేదు. ఓకే, నేను చూపిస్తానండి ఇది. ఓకే. ఓకేనా. రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందో నేను చేసి చూపిస్తాను. ఓకేనా. ఇక వరకు ఓకే కదండి. నేను ఫర్దర్ క్లాసులో ఇవన్నీ చూపిస్తాను ఎలా పోస్ట్ చేసుకోవాలని. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి టైం పడుతుందని చెప్పడానికి, ఇది ఎలా అవుతుందో ప్రతిదీ అని కాపీ చేసుకుంటూ చెప్పాలి. ఓకేనా. టైం లేదు కాబట్టి నేను ఫర్దర్ క్లాసులో డిస్కస్ చేద్దాం.
రేపు వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది బేసిక్ ప్రాజెక్ట్, ఇది అడ్వాన్స్ ప్రాజెక్ట్ కాదు, జస్ట్ బేసిక్గా మాట మనం చేసింది. దీన్ని బేసిక్ ప్రాజెక్ట్ అంటామండి. అడ్వాన్స్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మనం అడ్వాన్స్ ఎలాగవుతుందంటే మనం ఏం యూస్ చేయాలి, పవర్ క్వరీ యూస్ చేయాలి, దాంతోపాటు ప్రివోట్ టేబుల్ యూస్ చేసినప్పుడు అది అడ్వాన్స్లో చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇది అంతా బేసిక్ మాట. అడ్వాన్స్లో చేంజ్ అవ్వాలంటే మనం అడ్వాన్స్ యూస్ చేస్తాం. ఓకేనండి, ఇదిగోండి చూడండి, ఇండియాని క్లిక్ చేశాను, 45 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, అదైనా ఫుల్ టైమే ఉన్నాయి, పార్ట్ టైం ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దామండి. ఓకేనా, పార్ట్ టైం ఏమీ లేవు, కంప్లీట్గా ఫుల్ టైమే ఉన్నాయి. ఓకేనా, ఫుల్ టైం ఓపెన్ చేయండి. నాకు చూడండి, నేను ఫుల్ టైం క్లిక్ చేస్తే ఫుల్ టైం బేస్ అయిన అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. లేదు, కంట్రీ వైజ్ వెళ్తే కంట్రీ బేస్ చేసుకుంటే నాకు మినిమం శాలరీ చేంజ్ అవుతుంది చూడండి. జస్ట్ న్యూస్, జస్ట్ ఏదో కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్దర్గా ఇచ్చేస్తామండి, కొద్దిగా క్రిటిక్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ చేంజ్ అయింది, రీఫ్రెష్ అవుతుంది, ఇదిగోండి. ఇక్కడ శాలరీ కూడా చేంజ్ అయింది చూసారా. కంట్రీ బేస్ చేసుకున్నా కూడా మనం శాలరీ చేంజ్ చేసుకుంటాం, మినిమం శాలరీ ఇక్కడ. ఇంకోటి, ఇండియా క్లిక్ చేస్తా, సంథింగ్ ఏదో క్లిక్ చేస్తాను. సరే, లోడ్ అవుతుంది, ఇదిగోండి. ఇక్కడ ఏమి లేవంట, అందుకే నాకు నన్ను అని చూపించింది. బేస్డ్ ఆన్ కంట్రీస్ చేసుకున్నా నాకు మినిమం శాలరీ అనేది చేంజ్ అవ్వాలి. ఓకేనా, అందుకనే ఇలా మనం మినిమం శాలరీ అనేది కాలనీ సెలెక్ట్ చేసుకున్నాను కంట్రీస్లో. ఓకేనా, రేపు పొద్దున ఇంకా మొత్తం మనం అంతా షార్ట్ చేసామండి. కంప్లీట్గా డేటా విజువలైజేషన్ రేపు నుంచి మనకి. నేను జస్ట్ కొన్ని ఉంటే మన విజువల్ అవ్వడం కోసం ఆ విజువలైజ్ చేస్తా చూపిస్తాను మీకు. ఓకేనా, క్లియరా. రేపు పొద్దున మనం ఫస్ట్ మ్యాప్ చూద్దాం, తర్వాత ఇది చూద్దాం. ఓకేనా, తర్వాత లాస్ట్ దీనికి వస్తాం. ఓకేనండి, డోంట్ సేవ్ అని. ఇప్పుడు నాకు ఏంటి, నాకు యూనిక్ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, ఇందాక మనం చేసాం కదా ఇక్కడ వ్యాలిడేషన్స్లో, నాకు జీరో పోవాలంటే ఏం చెప్పాను, జస్ట్ ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్లో ఓపెన్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, స్టార్ అయితే డిక్లేర్ చేస్తున్నాం. చెక్ చేసుకున్నాను ఫంక్షన్, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత ఏంటంటే K2 కదా, K2 యాష్ యాష్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఎంటర్ చేస్తాను, రిమూవ్ అయిపోయిందండి జీరోస్. ఓకేనా, సేవ్. ఇక సేవ్ చేస్తున్నానండి. ఇప్పుడు అవుట్పుట్లోకి రండి, ఇక్కడ 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 చేయండి కనిపించదు. ఓకేనా, జస్ట్ నేను అక్కడ ఒక ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కాల్ చేయలేదు కాబట్టి నాకు ఇందాక 0 అని డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, క్లియరా. ఎనీ డౌట్స్ అండి ఇక్కడ వరకు? ప్లీజ్ రెస్పాండ్ గైస్. క్లియర్ కదా మీకు? ఒకసారి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. రియల్ టైం రియల్ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు పొద్దున్న కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత న్యూ టాపిక్ వెళ్తాను. మీరు ప్రాక్టీస్ చేయండి. డాట్ సెట్ కూడా షేర్ చేశారు కదా అన్ని గ్రూప్స్లో, షేర్ చేయకపోతే చెప్పండి, ఆ గ్రూప్లో మళ్ళీ షేర్ చేయమని చెప్తాను. ఫస్ట్ డేటా సెట్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది. నెక్స్ట్ డేటా సెట్ వచ్చేటప్పుడు టేబుల్ ఒకటే, జాయిన్స్. ఓకేనా, మొత్తం ఈ డేటా ఉంటుంది. సరే అండి, ఓకే. ఏమైనా డౌట్ ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున్న ఒకసారి మళ్ళీ నేను స్టార్టింగ్ 5 మినిట్స్లో అడుగుతాను ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయేమో అని చెప్పి. ఫస్ట్ ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రిప్రజెంట్లోకి వెళ్దాం. ఓకేనా, కంప్లీట్ ప్రాజెక్ట్లో. ఓకే గైస్, వీ కెన్ లీవ్.